V3 న్యూస్ లక్ష్యం సమాజితం నిర్మిస్తాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. చనిపోయిన వారి ఓట్లు కూడా పోలింగ్ చేయించిన ఘనత వైసీపీదే. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపణ. మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పూజలు. ఫిర్యాదుగూడ కార్పొరేషన్ తరపున 47 మంది అనాథ పిల్లల దత్తత. కేటీఆర్ 47వ జన్మదిన వేడుకల్లో ప్రకటించిన మేయర్ జక్కా వెంకటరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, క్రీడలకు పెద్దపీట వేసి క్రీడాకారులను ప్రోత్సహించేలా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పోటీలను కూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను అభినందించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ అండర్-17 సబ్ జూనియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించి రాష్ట్ర స్థాయి క్రీడల్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించేందుకు అవకాశం కల్పించి ఈరోజు ఇక్కడ నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారకుడైనటువంటి వ్యక్తి సోదరుడు నుడా చైర్మన్, సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, కోచెస్, మేనేజర్స్, అంపైర్స్, క్రీడాకారులు, క్రీడాభిమానులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా గతంలో అనేక రకాలైనటువంటి క్రీడలకు సంబంధించి
రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఆతిథ్యం ఇవ్వడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇటువంటిది ఇటీవల కాలంలో ఒక్క సోదరుడు ద్వారకనాథ్ మాత్రమే వీటి పట్ల మొగ్గు చూపించి క్రమం తప్పకుండా ఈ క్రీడలను నిర్వహించడం అనేటువంటిది అభినందించదగినటువంటి విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో సీఎం కప్ మరలా తిరిగి ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో సీఎం కప్ జరిగింది. ఆ తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ క్రీడలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి అవకాశం ఇస్తుంది. క్రీడాకారులు, క్రీడాభిమానులు ఎంతో ఇష్టపడతారనేటువంటి ఆలోచనతో క్రీడలకి నాంది పలికి సీఎం కప్ మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించడం, తర్వాత కరోనా నేపథ్యంలో దాన్ని కొనసాగించలేకపోయారు. అందుకనే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి క్రీడాకారులందరికీ దాదాపుగా 2,99,000 మ్యాచెస్ అంటే 3 లక్షల మ్యాచెస్ దాదాపుగా 46 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, జిల్లా కలెక్టర్ అందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గ్రామ సచివాలయ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా ఈ పోటీలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి అన్ని రకాలైనటువంటి ఈరోజు గ్రామీణ క్రీడలు ఏదైతే ఉన్నాయో బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఈ క్రీడలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరలా ఒకసారి రాష్ట్రం గత ఎన్నికల్లో చనిపోయిన వారి ఓట్లు కూడా దొంగ ఐడి కార్డులతో పోలింగ్ చేయించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని నెల్లూరు జిల్లా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. పార్టీకి చెందిన బూత్ కమిటీ కన్వీనర్లు ప్రభుత్వ బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలిసి ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కార్యక్రమంలో పాల్గొని సహకరించాలని హితవు పలికారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా మరణించిన వారి ఓటు తొలగించే విధంగా చూడాలని అన్నారు. టీడీపీ నాయకుడు ఇజ్రాయెల్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపూర్లో గడిచిన 2 నెలలుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉండడం పట్ల మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, చెంచురామయ్య, వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో గత 2 నెలలుగా దాదాపు మే 4వ తేదీ నుండి అనేక హింసాత్మక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రంలో దాదాపు 32 లక్షల జనాభా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో 53% మైతీలు ఉంటే దాదాపు 40% నాగా, కూకి అనే ఆదివాసి షెడ్యూల్డ్ తెగలకు చెందిన జాతులు అక్కడ నివసిస్తూ ఉన్నాయి. మరి మణిపూర్ రాష్ట్రాన్ని బీజేపీ అధికారంలో ఉంది. ఈ మైతీలు అనేవాళ్ళు దాదాపు స్వాతంత్రం రాకముందు నుంచి గత 70 ఏళ్ళుగా బీసీలుగా అక్కడ చలామణి అవుతున్నారు. ఈ ఆదివాసులు షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్నారు. మరి ఈ మైతీలు మమ్మల్ని కూడా షెడ్యూల్డ్ కులాల జాబితాలో కలపమని ఈరోజు గూడూరు పార్టీ ఆఫీస్లో గూడూరు మండల పార్టీ సమావేశం సోదరులు, పెద్దలు, పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి శ్రీరామ వెంకటరమణ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి పెద్దలు నెలపల్లి భాస్కరణ గారు, అలాగే సోదరులు జిల్లా అధికార ప్రతినిధి విలి చెంచురామయ్య గారు, అలాగే క్రిస్టియన్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఇజ్రాయెల్ గారు, అలాగే తిరుపతి మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు వెంకటయ్య గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందువల్లంటే నేటి నుంచి ఈ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బిఎల్ఓతో ప్రతి రాజకీయ పార్టీ కూడా బిఎల్ఏని నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నాం. అలాగే అధికారులందరూ కూడా ఈ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్లో నిస్వార్థంగా, ఎక్కడ స్వార్థం లేకుండా, ఎక్కడ ఎటువంటి అవినీతి దానికి పాల్పడకుండా ఎక్కడుంటే అట్లా చేయమని చెప్పి
రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళ తోడుగా మా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి బిఎల్ఏలు మీ తోడు ఉండాలని చెప్పి బిఎల్ఓ వాళ్ళకి తెలియజేస్తున్నాం. కాబట్టి పెద్దలు కూడా చనిపోయిన వాళ్ళని తీసేయండి. అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, చనిపోయిన వాళ్ళు ఓటు వేసేదానికి అర్హులు కాదు కాబట్టి అలా తీసేయండి. కొన్నిసారి ఎంపీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అభిలాషించారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిల్పూర్ మండలం భూగుల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు, ఎంపీపీ సరిత బాలరాజు తదితరులు పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరులు సంపత్ రెడ్డి గారు, అదేవిధంగా చిల్పురుగుట్ట దేవస్థానం చైర్మన్ శ్రీధర్రావు గారు, ఎంపీపీ సరితా బాలరాజు గారు, వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, కేటీఆర్ అభిమానులు అందరికీ కూడా కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఈ ప్రాంతానికి రెండో తిరుపతిగా కోరిన కోరికలు తీర్చే దేవుడిగా భూగుల వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెరవడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో ప్రసిద్ధి చెంది ఏది కోరితే జరిగే విధంగా కార్యక్రమాలు అయితే ఈరోజు మరి సాష్టాంగ నమస్కారాలు ఆ సాముల వారికి మనసారా నమస్కరించుకొని మా కేటీ రామారావు గారు యూత్కు ఐకానే కాకుండా తండ్రికి తగ్గ కొడుకు ప్రపంచ దేశాల్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఐటీ శాఖ మంత్రిగా, మేధావిగా, మరి ప్రపంచానికి ఎరిగిన నాయకుడు, తన తెలివితేటలతో, చాతుర్యంతో, తన విషయ పరిజ్ఞానంతో, అదేవిధంగా తన భాష ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం కాకుండా అందరినీ అట్రాక్ట్ చేసుకునే విధంగా మాట్లాడడం వల్ల ఈరోజు విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, పెట్టుబడి భారతదేశానికి కాదు మేము తెలంగాణలో పెట్టుబడి పెడతామని చెప్పేసి టిఎస్ ఐపాస్ విధానానికి వారు నచ్చి మౌలిక సదుపాయాలు మొత్తం ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పేసి 24 గంటల విద్యుత్తు ఇండస్ట్రీకి ఇచ్చే విధంగా, ఐటీ కంపెనీలకు ఇచ్చే విధంగా, అదేవిధంగా విద్యుత్తుతో పాటు వారికి మరి రవాణా సౌకర్యము, అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా నీటి సౌకర్యము, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలను కేటాయించి గొప్పగా ఈరోజు అనేక పారిశ్రామిక ప్రోత్సాహం కల్పిస్తూ పరిశ్రమలు నెలకొల్పడానికి వచ్చే అందరినీ కూడా ఆకర్షించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే తండ్రికి తగ్గ తనయుడిగా తను నిర్వహిస్తున్న ఐటీ శాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తము పట్టణాల సుందరీకరణ, దేశ విదేశాల్లో పట్టణాలకు ధీటుగా హైదరాబాదును మరి అభివృద్ధి చేయడం కాకుండా ఎంతో గొప్పగా ఈరోజు మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ కార్పొరేషన్లో మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేటీఆర్ 47వ జన్మదినం సందర్భంగా ఫిర్యాదిగూడ కార్పొరేషన్ పాలకవర్గం తరపున చెర్రీస్ ఫౌండేషన్లో 47 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నామని అన్నారు. అంతేకాకుండా వారికి 2 ఏళ్ల పాటు ఉచిత విద్యను అందిస్తూ కావలసిన సదుపాయాలను కల్పించేందుకు పూర్తి బాధ్యత తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మా గౌరవ మంత్రివర్యులు మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాన్యవర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి 47వ బర్త్డే సందర్భంగా ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మా గౌరవ కార్పొరేటర్లు కోఆప్షన్లు అట్లాగే మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు ఘనంగా వారి యొక్క బర్త్డే చేసుకోవడం జరిగింది. పీర్జాదిగూడ కార్పొరేషన్ ప్రజల తరఫున మా పాలకవర్గం తరఫున గౌరవ కేటీఆర్ గారికి భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాలు అట్లాగే ఇంకా ప్రజలకు సేవ ఇంకా మంచిగా చేసే భాగ్యం కల్పించాలని చెప్పి అట్లాగే వారి యొక్క పిలుపు మేరకు ఈరోజు మా కార్పొరేషన్లో మేమందరం ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు చదువుపైన దృష్టి సారించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీలం నాగార్జునరావు హితవు పలికారు. ఏలూరు జిల్లా మండవల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఐక్యవేదిక మండల శాఖ ఆధ్వర్యంలో మోటివేషన్ ప్రథమ చికిత్సపై ప్రిన్సిపల్ గుడివాడ సుధాకర్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర బాధ్యులు నాగార్జునరావు, కౌతరపు ప్రసాద్, పారేపల్లి సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్రావు, టి అప్పారావు, కె మార్కురాజు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ ఏకాగ్రతను అలవర్చుకొని విద్యపై శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రథమ చికిత్స సిపిఆర్ విధానం గురించి సత్యనారాయణ అవగాహన కల్పించారు. 4-3 సార్లు రిపీట్ చేశాను కదా, ఆ 5 స్కిల్స్ ఒక విద్యార్థి విద్యలో అభివృద్ధి అవ్వాలంటే 5 స్కిల్స్ ఉండాలన్న. 5 ఎవరు చెప్పగలరు? చేయాలంటే లేవు పైకి నేను చూసారా? ఇంకా వినటంలో ఒక పిల్లలు ఎవరైనా వినటంలో చెబుతున్నాడు కానీ ఏం చెబుతాడంటే వచ్చిన వాళ్ళందరూ ఇవన్నీ మనం పట్టుకోవాలా అనేది ఉంటుంది. నిజంగా చేస్తామా? ఏంటి చెప్పరా? నువ్వు చెప్పమ్మా. 5 మీరు అందించవసరం. అందించితే మీరు తప్పు చేసినట్ట ఒప్పు చేసినట్ట ఆమె గొడవ ఉంది. ఎట్లా గుర్తు అనేది ఎట్లా ఉంటుంది? చదివినటువంటి విషయాలు ఎట్లా లోనికి వెళ్తాయి? స్మృతి అనే కేంద్రంలో ఎట్లా రికార్డ్ అవుతూ ఉంటాయి? నిర్మల్ జిల్లా బాయింస మండలం హంపోలి గ్రామానికి చెందిన నిత్య అనే 7 ఏళ్ల చిన్నారి బాలిక పాము కాటుతో మృతి చెందింది. రాత్రి సుమారు 2 గంటల సమయంలో నిద్రిస్తున్న సమయంలో తండ్రిని నిద్రలేపి కాలికి ఏదో కరిచినట్లుందని ఏడవడంతో ఆమె కాలును పరిశీలించగా రక్తం బయటకు రావడాన్ని గమనించాడు. ఆమె కప్పుకున్న దుప్పటి తీయగా అందులో నుండి పాము బయటకు వచ్చింది. వెంటనే పామును చంపి కుమార్తెను హుటాహుటిన బాయింసాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. తమ పక్కనే పడుకున్న కూతురు పాము కాటుతో మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాయింసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను హైదరాబాద్లోని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్పొరేటర్ అనంతరం మహిళలకు టమాటాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టిన కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా పేద మధ్యతరగతి వారికి అందని ద్రాక్షగా తయారైన టమోటాలను పంచిపెట్టామని తెలిపారు. अरे मैडम मैडम दो तुम दो अरे दो जी तुम आते भी चलो हो गया चलो
బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రులు, యువ నాయకులు కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాలనగర్ డివిజన్లో కేక్ కటింగు మరియు పేద ప్రజలకు చాలా రోజుల నుంచి టమాటా ధర ఈరోజు 150 నుంచి 200 నడుస్తూ ఉంది. పేద ప్రజలు కనీసం తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఒక వినూత్న ప్రోగ్రాం చేయాలని చెప్పేసి, వినూత్న ప్రోగ్రాంతో పాటు పేద ప్రజలకు మా డివిజన్ సంబంధించిన మహిళలకు కూడా ఒకరోజు మరి కనీసం 2 నెలల నుంచి టమాటా కూరలు తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఒకరోజు ఉచితంగా వాళ్ళకు టమాటా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాం. మరి సుమారు 500 మంది మహిళలకు ఈరోజు అరకిలో పైన, కిలో నుంచి అరకిలో వరకు వారికి టమాటాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కేటీఆర్ గారి ప్రపంచంలోనే ఒక తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని ఒక ప్రత్యేక స్థానంలో వారి కృషితోటి, వారి యొక్క విజ్ఞతతోటి, వారికి ఉన్న తెలివితేటలతోటి ఈరోజు తెలంగాణను ప్రపంచంలోనే ఒక అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఐటీలో కావచ్చు, పరిశ్రమలలో కావచ్చు, అటువంటి కార్యక్రమాలు చేసిన కేటీఆర్ గారికి. మణిపూర్లో మానవత్వం మంటగలిసిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్న దేశ పాలకులారా, యువతీ యువకులను బానిసలుగా మారుద్దామని అనుకుంటున్నారా అని పల్నాడు జిల్లా చిలకలూరుపేట సీమాంధ్ర శ్రేయస్సు సాధన సమితి నాయకులు ప్రశ్నించారు. మణిపూర్ సంఘటనపై ధ్వజమెత్తిన నాయకులు తహసీల్దార్ సుజాతకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్య దేశమా కాదా అని అర్థం కాని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నామని వ్యాఖ్యానించారు. మణిపూర్ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీమాంధ్ర శ్రేయస్సు సాధన సమితి అధ్యక్షుడు షేక్ అల్లాబక్షు, పేరుబోయిన వెంకటేశ్వర్లు, సిఐటియు నాయకుడు ఎం రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అడప మోహన్, ఎంఆర్పీఎస్ నాయకుడు భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. వీరేన్ సింగ్ అనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన రాజ్యాంగానికి ఉన్న అంశాలకు లోబడి కాకుండా ప్రత్యేకంగా అక్కడ ఉన్నవాళ్ళు విదేశం నుంచి వచ్చారు, వీళ్ళు పరాయ దేశస్తులు, గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు, అట్లానే అనేక సాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ మీద ఆ విధంగా మాట్లాడటం దుర్మార్గమైన చర్య. ముందు తక్షణమే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈరోజు వెలుగుపత్రం ఇవ్వడం జరిగింది మన తహసీల్దార్ గారికి. ఏదేమైనా దేశం బాగుండాలంటే అందరూ ఐక్యమత్యంగా ఉండాలి. అక్కడైతే మహిళల్ని, జన్మనిచ్చిన మహిళల్ని నగ్నంగా ఊరేగిస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. కనుక అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పాలి. మరో చోట ఇలాంటివి జరగకుండా ఉండాలంటే దేశ గవర్నమెంటు పకడ్బందీగా వ్యవహరించాలని చెప్పి కోరుకుంటూ, ఈ విధంగా ఈ ఘటన జరిగి దాదాపు 2 నెలల 15 రోజులు అవుతుంటే ఇంటర్నెట్ కనెక్షన్లు కట్ చేసి దేశ ప్రజానీకానికి తెలియకుండా చేశారంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందా? కనుక ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటుందంటే 29 రాష్ట్రాల్లో ఎక్కడైతే ఏం జరిగినా కూడా ప్రత్యక్షంగా జనానికి తెలిసే విధంగా ఒక మీడియా, ఒక ఇంటర్నెట్ ఏ రాష్ట్రమైన కూడా మణిపూర్లో ఈనాడు జరుగుతుందంటే ఇది లౌకిక రాజ్యమా లేక మత రాజ్యమా అనేటువంటిది ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. 2 తెగల మధ్య యుద్ధకాండలాగా కొనసాగుతుంటే, అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే, నిర్దయగా కర్కశంగా దాడులు చేస్తూ ఉంటే, అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తక్షణమే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి ఈ అఖిలపక్ష వేదిక నుండి డిమాండ్ చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కనుక ఉన్నట్లయితే అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుందని చెప్పేటువంటి ప్రధానమంత్రి గారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఏ ప్రజల్ని కాపాడలేనప్పుడు ఏం చేసుకోవటానికని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ అలానే మిగతా అఖిలపక్ష సంఘాలందరూ కూడా కలవటం జరిగింది. ప్రధానంగా మేము కోరేది ఏంటంటే, అక్కడ క్రిస్టియన్లుగా ఉన్నటువంటి ఆదివాసీల్ని వాళ్ళు కొండ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఆ కొండ ప్రాంతంలో సహజ వనరులన్నీ, ఆ కొండ ప్రాంతానికి సంబంధించిన ఆస్తులు కబ్జా చేయాలని కుట్రతోటి అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పాలితులు ఒక కుట్ర చేసి అక్కడ వాళ్ళ మీద వీళ్ళు క్రిస్టియన్లు, ఈ దేశవాసులు కారణంగా ఒక పెద్ద కుట్రతోటి వాళ్ళని హింసించడం జరుగుతుంది. దాన్ని మేమందరం కూడా ఖండించడం జరుగుతుంది. ఈ దేశం
మణిపూర్లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని తిరుపతి జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంటా శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు. దోషులను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. గూడూరులోని పార్టీ కార్యాలయం వద్ద ఎన్ఎస్యుఐ కార్యకర్తలతో కలిసి నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు. మణిపూర్లో గత కొద్ది కాలంగా జరుగుతున్న అల్లర్లను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని నినాదాలు చేశారు. మహిళల పట్ల జరిగిన అమానుష ఘటన అత్యంత దారుణమని, దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. మణిపూర్లో స్త్రీల మీద జరుగుతున్న అకృత్యాలు వెంటనే మణిపూర్లో స్త్రీల మీద జరుగుతున్న అకృత్యాలు వెంటనే బీజేపీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం సిగ్గో లేడీస్ ని మణిపూర్లో బీజేపీ వాళ్ళు ఇబ్బంది పెట్టడం సిగ్గో మణిపూర్లో నిన్నటి రోజున జరిగినటువంటి సంఘటన భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే బట్టలు లేకుండా ఇద్దరు స్త్రీలను వ్యవస్థలను చేసి ఊరేగించి వాళ్ళని అత్యాచారం చేసినటువంటి ఘటన చాలా దురదృష్టకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా మహిళలను గౌరవించలేనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే సాగనంపుదాం. ఎందుకంటే మొన్నటిదాకా చూసాం మనం రెసిడెన్స్ మీద వారు చేసినటువంటి అకృత్యాలను మొన్నటిదాకా వాళ్ళు నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున జరిగినటువంటి సంఘటన కూడా చాలా బాధాకరం. ఇది కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. ఆ దోషులు ఎవరైనా కానీ వాళ్ళని వెంటనే అరెస్టు చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి ఆర్టీసీ బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కొండాపూర్ చౌరస్తా సమీపంలో బస్సు కదులుతున్న సమయంలో రోడ్డు పక్క నుంచి వచ్చిన పశ్చిమ బెంగాల్కి చెందిన బీసు రాజాబ్ అనే వ్యక్తి బస్సు వెనుక టైర్ కింద తలపెట్టాడు. గమనించిన స్థానికులు అతనిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన అతనిని బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడి. చనిపోయిన వారి ఓట్లు కూడా పోలింగ్ చేయించిన ఘనత వైసీపీదే. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపణ. మంత్రి కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పూజలు. ఫిర్యాదుగూడ కార్పొరేషన్ తరపున 47 మంది అనాథ పిల్లల దత్తత. కేటీఆర్ 47వ జన్మదిన వేడుకల్లో ప్రకటించిన మేయర్ జక్కా వెంకటరెడ్డి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.